రెండవ అధ్యాయానికి వచ్చేసరికి ఎవ్రీథింగ్ చేంజ్డ్ ఇన్ హర్ లైఫ్. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆమె చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలు అనే కుమారుని ఆమెకి ఇచ్చిన తరువాత ఇప్పుడు ఆమె దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంది. మనందరికీ తెలుసు కదా, దేవా నువ్వు నాకు ఒక కుమారుడిని ఇస్తే ఆ కుమారుని నీ సేవకు నేను సమర్పిస్తాను అని హన్నా చేసుకున్న మొక్కుబడిని, ప్రార్థనను దేవుడు అంగీకరించి ఆమెకు కుమారుడిని ఇచ్చిన తర్వాత నౌ షీ వాజ్ మేకింగ్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఆఫ్ హర్ లైఫ్. ఆమె జీవితంలో ఒక గొప్ప త్యాగాన్ని చేస్తున్న స్త్రీగా మనం చూస్తున్నామండి. హన్నా గొప్ప ప్రార్థన యోధురాలే కాదు, గొప్ప విశ్వాసవనితే కాదు, గొప్ప త్యాగపూరికమైన ప్రేమ కలిగిన స్త్రీ. షీ వాజ్ అ వుమన్ ఆఫ్ కమిట్మెంట్. షీ వాజ్ అ వుమన్ హూ హ్యాడ్ హర్ సాక్రిఫిషియల్ లవ్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు నేను చేసుకున్న ఆ మాట, నేను ఇచ్చిన ఆ మాట నెరవేర్చడం అది కష్టమైన, సమర్పణతో కూడినదైనా, కొంత నాకు బాధను కలిగించేదైనా నేను దేవునికి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాను, దేవుని సన్నిధిలో నేను చేసుకున్న ఒడంబడికను ఖచ్చితంగా నెరవేరుస్తానని దేవుని సన్నిధిలో ఆమె తన కుమారుడిని సేవకు అప్పగించి వెళ్ళిపోయే సందర్భంలో మళ్ళీ ప్రార్థన చేసిందంట. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వేదనలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన కన్నా ఆమె ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత చేసిన ప్రార్థన చాలా పెద్దదండి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనం వేదనలో ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తాం. మనం వేదనలో నాతో ఎవరు మాట్లాడద్దు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, కాసేపు నన్ను వదిలేయండి, పిల్లలు వచ్చి తలుపు కొడుతున్నా ఉండండి, మమ్మీ ప్రార్థన చేసుకోవడానికి ఊరుకోరా, టైం ఇవ్వరా, నేను చాలా మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నా కదా, మన కుటుంబ సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నా కదా, మన ఆర్థిక సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నా కదా, గివ్ మీ సమ్ టైం, గివ్ మీ సమ్ స్పేస్, నేను ప్రార్థన చేయాలని కష్టంలో ఉన్నప్పుడు చాలా లెంగ్దీ ప్రేయర్ చేస్తాం, చాలా డీప్ ప్రేయర్ చేస్తాం, చాలా శ్రేష్టమైన మాటలతో ప్రార్థన చేస్తాం. కానీ ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత హృదయం తేలికైపోతుంది. కృతజ్ఞత చెప్తామేమో కానీ అంత లెంగ్దీ ప్రేయర్, గొప్ప ప్రార్థన నాకు తెలిసి రావడం చాలా కష్టం. చాలా లోతైన ఆత్మీయ అనుభవం ఉంటే తప్ప. కానీ హన్నాను గురించి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, షీ వాజ్ అ వుమన్ హూ హ్యాడ్ అ వెరీ గ్రేట్ ఇంటిమసీ విత్ ద లార్డ్.